మహబూబాబాద్ జిల్లాలో డబ్బులకు కిడ్నీ మార్పిడి వ్యవహారంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో మహబూబాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి చిట్టిబాబును వైద్య శాఖ అధికారులు పరామర్శించారు. కిడ్నీ దానం చేసిన చిట్టిబాబు ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రజెంట్ చిట్టిబాబు చావు బతుకుల మధ్య ఉన్నాడు. చందు అనే వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉండడంతో కిడ్నీ మార్పిడికి ప్రయత్నించారు కుటుంబ సభ్యులు. రవి అనే వ్యక్తికి చెప్పి కిడ్నీ దాత కోసం వెతికించారు. వరుసకు అన్నయ్యన చిట్టిబాబుకు డబ్బు ఆశ చూపి కిడ్నీ దానం చేసేందుకు ఒప్పించాడు రవి. ప్రతిఫలంగా 4 లక్షలు ఇవ్వడంతో పాటు తన అవసరాలన్నీ తీరుస్తామని చిట్టిబాబుతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. చందు కుటుంబ సభ్యులు కొంత డబ్బిచ్చి 2023 అక్టోబర్లో కిడ్నీ మార్పిడి చేయించారు. కిడ్నీ మార్పిడి తర్వాత చిట్టిబాబును పట్టించుకోలేదని చెప్తున్నారు అతడి కుటుంబ సభ్యులు. కిడ్నీ మార్పిడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల మధ్య ఒప్పందం ప్రకారమే కిడ్నీ మార్పిడి జరిగిందని పోలీసు విచారణలో తేలింది. దీంతో ఇది న్యాయపరంగా జరిగినట్లే అని పరిగణించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి చెప్తున్నారు. అయితే కిడ్నీ మార్పిడి సక్రమంగా జరిగిందా లేదా అనేది తేలాల్సిందన్నారు.